హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి మల్టిపుల్. నేను మీ లక్ష్మిశ్రీ. ఇవాల్టి మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా చెప్పాలి అంటే అందమైన ముఖాన్ని మీ సొంతం చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా కనుక ఫాలో అయితే. మరి ఆ టిప్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఎండాకాలం వచ్చేసింది కాబట్టి అందరూ ఎన్నో రకాలుగా బాధలు పడుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఫేస్ గ్లో అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఫేస్ గ్లోగా ఉండాలి, అలాగే ఇంట్లో కూర్చుంటే గడవదు కాబట్టి బయటికి వెళ్ళే వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటారు. కాబట్టి బయటికి వెళ్ళినా కూడా మీ ఫేస్ అందంగా అలాగే కనిపించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోండి. ఈ వేసవిలో మీ చర్మం మృదువుగా ఉండాలి అంటే ఈ ఐస్ క్యూబ్స్తో ఫేస్ మసాజ్ చేస్తే చాలా బాగుంటుంది. అసలు మీరు ఈ ఐస్ క్యూబ్ ఫేస్ మసాజ్ చేసిన తర్వాత వావ్ అనాల్సిందే. మరి అదేంటో తెలుసుకోవాలి అంటే వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్లే ముందు ఏం చేయాలో గుర్తుంది కదా అందరికీ? వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని మర్చిపోయినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే వీడియోస్ అన్ని వెంటనే చూసేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వేసవిలో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. ఎండవేడి మీ చర్మాన్ని ట్యాన్ చేస్తుంది. ఇది చర్మాన్ని నల్లగా మార్చేయడమే కాకుండా చర్మ కాంతిని కూడా తగ్గిస్తుంది. సాధారణంగా ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చాలా రకాల ఫేస్ ప్యాక్లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఖరీదైన బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి డబ్బులు వృధా చేసుకోకుండా ఐస్ క్యూబ్స్ వాడితే వేసవిలో చర్మ సమస్యలను ఈజీగా ఇంట్లోనే దూరం చేసుకోవచ్చు. అందుకోసం చౌకగా లభించే ఐస్ క్యూబ్స్ అద్భుతంగా సహాయపడతాయి. వీటితో మీ చర్మంలో కాంతి, ముఖంలో నిగారింపు సంతరించుకుపోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంట్లోనే ఉండి ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. వేసవిలో ఐస్ క్యూబ్ చర్మాన్ని చల్లబరుస్తుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. వేసవిలో చాలా రకాల ఐస్ క్యూబ్ ముఖానికి రాసుకోవచ్చు. ఈ ఐస్ క్యూబ్స్ చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. సూర్యుడిని హానికరమైన కిరణాల నుండి కూడా చర్మాన్ని రక్షించుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎలాంటి ఐస్ క్యూబ్స్ వాడాలి, ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అలోవెరా ఐస్ క్యూబ్. కలబంద ఐస్ క్యూబ్స్ వేసవిలో చర్మాన్ని చల్లబరుస్తుంది. టానింగ్ నిరోధించడానికి ఉపయోగపడొచ్చు. దీనిని ఉపయోగించడానికి తాజా అలోవెరా జెల్ ను ఐస్ ట్రేలో వేసి ఫ్రీజర్ లో ఉంచండి. 2 నుండి 3 గంటల తర్వాత ఈ ఐస్ క్యూబ్స్ తో మీ ముఖానికి మసాజ్ చేయండి. ఇలా చేయటం వల్ల టానింగ్ తగ్గి చర్మం మెరుస్తుంది. అలాగే దోసకాయ, నిమ్మకాయ. దోసకాయ ఎండాకాలంలో తింటే చాలా చలవ చేస్తుంది అని చెప్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా నిమ్మకాయల షర్బత్ తాగితే కూడా చాలా చలవ చేస్తుంది అంటారు. ఇంకా చెప్పాలి అంటే మన పెద్దవాళ్ళు బయట బిజినెస్ చేసే వాళ్ళకైనా ఇంకా ఎక్కువ వేడి చేసే వాళ్ళకైనా కూడా నిమ్మకాయని దగ్గర పెట్టుకుంటే వేడి అనేది రానే రాదు అని చెప్తూ ఉంటారు కదా. ఇప్పటి వరకు మనకి ఇవి మాత్రమే తెలుసు. ఇలా కాకుండా మనం ఐస్ క్యూబ్స్ కూడా తయారు చేసుకొని ఉపయోగిస్తే మెరిసే చర్మం మన సొంతం అవుతుంది. ఇప్పుడు అదెలా తయారు చేయాలో చూద్దాం. దోసకాయ, నిమ్మకాయ ఐస్ క్యూబ్స్. దోసకాయ, నిమ్మకాయలు వేసవిలో చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది, టానింగ్ ను నివారిస్తుంది. దీన్ని ఉపయోగించాలంటే దోసకాయను మిక్సీలో మెత్తగా రుబ్బుకొని ఈ మిశ్రమానికి నిమ్మరసం కలపండి. ఐస్ ట్రేలో పోసి ఫ్రీజ్ చేయండి. 2 నుండి 3 గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ఐస్ క్యూబ్స్ ని తీసుకొని మీ ముఖానికి రాసుకుంటే వేసవిలో వచ్చే దద్దుర్లు కూడా తగ్గిపోతాయి. అలాగే చర్మం కూడా కాంతివంతంగా మెరుస్తుంది. ఇంకొకటి టమాటో తేనె. టమాటో తేనె కూడా చాలా మంచిగా పనిచేస్తుంది ముఖం అందంగా కనిపించడానికి. మరి టమాటో తేనె ఐస్ క్యూబ్స్. వేసవిలో టమాటో తేనె ఐస్ క్యూబ్స్ ను చర్మానికి అప్లై చేయటం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. ఇందుకోసం కావలసినంత టమాటో రసం తీసి అందులో తేనె కలపాలి. ఇప్పుడు ఐస్ ట్రేలో ఫ్రీజ్ చేయండి 2 నుంచి 3 గంటల పాటు. ఆ తర్వాత మీ ముఖానికి మసాజ్ చేయండి. 15 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఇలా చేయటం వల్ల మచ్చలు కూడా తొలగిపోతాయి, చర్మం కూడా ఎంతగానో మెరుస్తుంది. అలాగే తేనె వాడితే కూడా చర్మంలో ఎంతో నిగారింపు కనిపిస్తుంది. అందరికీ తెలుసు. అలాంటి తేనె ఐస్ క్యూబ్స్ మాదిరిగా మార్చుకొని వాడితే ఇంకా ఎంత అందంగా కనిపిస్తారో మీకే తెలుసు. కాబట్టి ఇలా కూడా ట్రై చేయండి. ఇంకొకటి దాల్చిన చెక్క ఐస్ క్యూబ్స్. దాల్చిన చెక్క ఐస్ క్యూబ్స్ ఏంటా అని ఆలోచిస్తున్నారా?
అవును, నిజంగా నిజమే. దాల్చిన చెక్క ఐస్ క్యూబ్స్ కూడా ఎంతగానో సహాయపడతాయి. మీరు వేసవిలో మొటిమలతో బాధపడుతుంటే దాల్చిన చెక్క ఐస్ క్యూబ్స్ ఉపయోగించవచ్చు. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గించగలవు. దీనిని తయారు చేసుకోవడానికి కొంత దాల్చిన చెక్క పౌడర్ని నీటిలో కలిపి ఐస్ ట్రేలో పోసుకొని 2 నుంచి 3 గంటల పాటు ఫ్రీజ్ చేసుకోండి. ఆ తర్వాత దాల్చిన చెక్క ఐస్ క్యూబ్స్ తయారైపోతాయి. తయారైన ఐస్ క్యూబ్స్ని మీ ముఖానికి 10 నుండి 15 నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే మీ ముఖంలో ఎటువంటి మొటిమలు ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే చర్మం ఎంతో కాంతిగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఐస్ క్యూబ్స్ని ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే చాలా మందికి ఫేస్లో ఓపెన్ పోర్స్ ఉంటాయి. అలా ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళు కూడా ఐస్ క్యూబ్స్ వాడడం వల్ల అవన్నీ కూడా క్లోజ్ అయిపోయి చర్మంలో చాలా గ్లోనెస్ వస్తుంది. కాబట్టి పార్లర్స్కి అవి ఇవి వాడకుండా ఓన్లీ ఒకటి ఐస్ క్యూబ్స్ యూజ్ చేసుకోండి. మీ చర్మం మెరిసేలా చేసుకోండి. మీరు ఈ టిప్ కనుక ఫాలో అయిపోతే వావ్ అని అంటారు రిజల్ట్ చూసిన తర్వాత. ఈ టిప్స్ అన్ని ఫాలో అయిపోండి. వావ్ అనిపించే రిజల్ట్ని మీ సొంతం చేసుకోండి. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే నేను లైక్ చేయండి. ఇలాంటి విషయాలు అందరికీ అవసరం కాబట్టి కొంతమందికైనా సరే షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.